ఇవాళ మనం ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ గారితో ఉన్నాం. హాయ్ అండి. హాయ్. మీ పేరులాగే మీకు సంకల్పం ఉండేదా? అంటే నీకు అంత ధైర్యం ఎన్నికలు వచ్చింది ఈ సినిమా స్టార్ట్ చేసేంత రిలీజ్ ఎట్లా చేద్దాం అనుకున్నావు అంటే నేను అప్పుడు చెప్పిన ఘాజీకి ముందు మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఒక రెండు చేసాను జస్ట్ ఆన్ ఫోన్ ఐఫోన్. ఐ డెంట్ స్పెండ్ మచ్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్. బయటికి ఎవరు పెట్టలేదు. ఘాజీ మూవీ చూసాక అందరు సెర్చ్ చేస్తారేమో యూట్యూబ్లో. బట్ అవి ఎవరు దొరకవు ఇప్పుడు. మూవీకి ఎందుకు ఘాజీ అని పెట్టారు? కపుల్ ఆఫ్ టైటిల్స్ ఆ టైంలో మేము అనుకున్నాం. సో రానాని అప్రోచ్ అవ్వడం, రానా ఫస్ట్ టైం స్టోరీ చెప్పడం, అది చెప్పండి ఎలా అని. రానా ఎలా రియాక్ట్ అయ్యారు? కాన్ఫిడెన్స్ ఒకటి, అంటే వాళ్ళు చేస్తారు నువ్వు ఏదైనా చెప్పేసి వాళ్ళు నాకు చేస్తున్న స్క్రిప్ట్ సినిమా అన్న తర్వాతనే, బికాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ నరేటింగ్. I started storyboard so that I can communicate my point. రానా గారి చాలా మంది ఎందుకు ఈ మూవీ అన్నారు అని రానా గారితో నాకు కూడా చెప్పింది. బట్ అది చూపించిన కాబట్టి రానా గారు కన్విన్స్ అయ్యింది. యాజ్ ఇట్ ఈస్ ఉండుంటే ఎవరు కన్విన్స్ కారు. వ్యూస్ కూడా చాలా మిలియన్లో ఉన్నాయి కదా. యా, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మేము మాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కానీ యాక్టర్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాయిస్ ఓవర్ వెన్ అమితాబ్ బచ్చన్ గారు యాడ్ అయినప్పుడు ఇట్ బికేమ్ మేజర్ థింగ్ ఫర్ అస్. అండ్ దెన్ ఇమీడియట్లీ చిరంజీవి గారు రానా షోడ్ హిమ్ ద ట్రైలర్. హీ లైక్ ఇట్. కాస్ట్యూమ్ డిజైన్ గురించి సబ్మెరీన్స్ దే డోంట్ బాత్ ఆర్ షేవ్. స్నానాలు చేయరు వాళ్ళు, ఎప్పుడు ఒకసారి చేస్తారంట. సో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్లోతింగ్ వాళ్ళు చేసుకుంటారు. రియలిస్టిక్ వేలోనే కరెక్ట్, లిబర్టీ తీసుకున్నాము. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక ఆసమ్ డైరెక్టర్ దొరికినట్టు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సంకల్ప్. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream.